Oh. What the hell, man? Why? What's happening, man? Oh shit, man. What is happening? Ayo. Yo. ఇన్నాళ్ళకి దొరికినవరా నువ్వు. Wait a minute. ఎవరు నువ్వు? ఈ ఆత్మనరా బాబు. ఆ రూమ్ లోపల నన్ను బంధించావుద్రా కొన్ని నెలలుగా. ఆత్మవా? నా ఆత్మ లోపల ఉండాలి, బయట ఏం పడ్డా నీకు? 30,000 సబ్స్క్రైబర్లు వస్తే స్టూడియో సెటప్ నా 3 లక్షలు దాటింది. అయినా లేదు, నీ కోరిక సావడం వల్ల నేను ఆత్మలాగా వచ్చాను. ఎన్ని రోజులు ఉంటావు? అయినా ఈ మధ్య చిన్న చిన్న కామెంట్స్కి బాగా చిరాకు పడుతున్నావు కదా, అంతా సెట్ చేసి వెళ్దామని వచ్చాను. ఫ్లాష్ బ్యాక్. హే గైస్, నేను యూట్యూబ్ స్టూడియో సెటప్ చేసుకుందాం అనుకుంటున్నాను. దానికోసం మీ హెల్ప్ కావాలి. హెల్ప్ అంటే ఏం లేదు, నాకు ఒక 30,000 సబ్స్క్రైబర్స్ అయితే కావాలి. మీరు కానీ హెల్ప్ చేశారనుకోండి ఈజీగా అయిపోతుంది. ఏం లేదు, ఈ వీడియోని చూసి లైక్ చేసి కామెంట్ చేసి వెళ్తూ సబ్స్క్రైబ్ చేస్తున్నారనుకోండి ఆటోమేటిక్గా అయిపోతుంది. నాకు ఈ స్టూడియో కూడా సెటప్ అయిపోతుంది. హెల్ప్ చేయగలరా ఏమైనా? సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. హే గైస్, హాయ్, నమస్తే, హలో, హౌ ఆర్ యూ? నా పేరు చందు. ఐ హోప్ మీ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో చాలా మంత్స్ నుంచి ఈ రూమ్ ఇట్లనే ఉండిపోయింది. అసలుకి ఈ రూమ్లో ఏ చేంజెస్ లేకుండా ఇట్లనే ఉండిపోయింది. యాక్చువల్లీ ఈ రూమ్ అంతా వదిలిపెట్టింది. నేను స్టూడియో ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాను, యూట్యూబ్ స్టూడియో సెటప్ చేసుకుందాం అనుకున్నాను. నాకు ఒక మంచి సెటప్ ఉండాలి, కూర్చొని హ్యాపీగా పని చేసుకోవాలి అని చెప్పేసి చాలా కోరుకుంటుంది. దానికోసం ఒక రూమ్ అయితే ఫుల్ డెడికేట్ చేశాను. ఈ రూమ్లో మంచిగా సెట్ చేసుకోవాలి అది ఇది అనుకున్నాను ఇంటికి వచ్చిన తర్వాత. బట్ థింగ్స్ హ్యావ్ చేంజ్, ప్రయారిటీస్ హ్యావ్ చేంజ్ అండ్ కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల ఇంక ఈ రూమ్ ఇట్లనే ఉండిపోయింది. అండ్ ఎప్పటికైనా చేయాలని కోరుకుంది. బేసికలీ నాకు బాగా ఇంట్రెస్ట్ అనమాట, ఎడిటింగ్ అయినా సినిమాటోగ్రఫీ అయినా చాలా ఇంట్రెస్ట్. అది మీరు నా వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే ఐ జస్ట్ లవ్ టు మేక్ క్వాలిటీ వీడియోస్. నాకు పిచ్చి వీడియోస్ తీయడం అసలు ఇష్టం లేదు. క్వాలిటీ వీడియోస్ అయితే తీయాలనిపిస్తుంది నాకు. మీరు ఇఫ్ ఎట్ ఆల్ నా ప్రీవియస్ వీడియోస్ చూసుకున్నాను, నేను ఎప్పుడు కూడా క్వాలిటీ అయితే మిస్ చేయలేదు. చాలా టైం పెడతాను, చాలా ఎఫర్ట్స్ పెడతాను ఒక వీడియో చేయాలంటే. నేను ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటాను. ఒక స్టోరీకి ఒక స్టార్టింగ్ ఉండాలి, ఒక ఎండింగ్ ఉండాలి, ఒక కంక్లూజన్ ఉండాలి, ప్రాపర్ స్టోరీ ఉండాలని చెప్పేసి ఒక ప్లాన్ అయితే చేసుకుంటాను. అండ్ దాని తగ్గట్టే నేను ఇంకా రాసుకుంటాను, డైలాగ్స్ రాసుకుంటాను. మ్యూజిక్ అయితే ఇంకా ఐ విల్ సిట్ ఫర్ హవర్స్. అక్కడ నాకు మ్యూజిక్ ప్రాపర్గా లేకపోతే ఛానల్ ఆ వీడియోకి అసలు పెట్టను. మ్యూజిక్ సరిగా ప్రాపర్గా దొరికే వరకు వెతుకుతూనే ఉంటా. నాకు మ్యూజిక్ ఫైన్, ఈ వీడియోకి ఈ బ్లాగ్కి ఈ మ్యూజిక్ పర్ఫెక్ట్ సెట్ అవుతుందంటే తప్ప నేను అంతవరకు వెతుకుతూనే ఉంటా. అట్లీస్ట్ 2-3 అవర్స్ అయినా పడుతుంది నాకు మ్యూజిక్ సెలెక్షన్ కోసమే. ఇంకా వింటా ఇది బాగుందనిపించి ఇంకా అది పెట్టేస్తాను అనమాట. సో ఇది నాకు ఇష్టం. యాక్చువల్లీ నాకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం, వీడియోగ్రఫీ అంటే చాలా ఇష్టం. అది నాకు ఈ జాబ్ చేస్తున్నప్పటి నుంచి నాకు ఇదే ప్యాషన్ ఉండే, నేను ఎప్పటికీ ఇదే పెట్టుకోవాలి అని చెప్పేసి నాకు ఎప్పటికి ఉంటుండే కోరిక. ఇన్ఫ్యాక్ట్ నాకు ఫస్ట్లో శాలరీ వచ్చినప్పుడు కూడా ఈఎంఐలో నేను కెమెరా కొనుక్కున్నాను. అంత పిచ్చి ఉంటుండే నాకు కెమెరాస్ అన్న ఇవన్నీ కూడా బాగా ఇష్టం. ఇవన్నీ గ్యాడ్జెట్స్, ఇట్లాంటి కెమెరా, ఇవన్నీ ఒక ప్యాషన్ నాకు.
సో అదే బిల్డ్ అయ్యి ఇప్పుడే నాకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ లాగా స్టార్ట్ చేసుకుందాం అనుకున్నాను. యూట్యూబ్ కానీ ఈ ఫోటోగ్రఫీ కానీ నాకు ఇదే మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ ఇన్కమ్ అయిపోయింది. నాకు ఇదే లైఫ్ ఇస్తుంది ఇప్పుడు చెప్పాలంటే. అండ్ దిస్ హ్యాస్ బికమ్ మై మెయిన్ స్ట్రీమ్ ఇన్కమ్ నౌ. అండ్ డెఫినెట్గా చాలా వర్కౌట్ చేశానండి, చాలా కష్టపడ్డాను. ఇది ఇంత ఈజీగా ఇచ్చింది సక్సెస్ అయితే కాదు. యూట్యూబ్లో సక్సెస్ అవ్వడం కూడా అంత ఈజీ అయితే డెఫినెట్గా కాదు. చాలా 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 కష్టం ఉంటుంది. జాబ్ అయితే నువ్వు వెళ్తావు ఆఫీస్కి, నువ్వు వెళ్ళేసి నీ పని నువ్వు చేసుకుంటావు, వచ్చేస్తావు, నెల ఆఖరి జీతం పడుతుంది. బట్ యూట్యూబ్ అనేది అలా కాదు. యూ ఆర్ యువర్ ఓన్ బాస్. నీకు నువ్వే బాస్, నీకు నువ్వే కూలివాడివి, నీకు నువ్వే ఒక ఎంప్లాయీవి. సో నువ్వెంత కష్టపడితే నీకు అంత ఫలితం ఉంటుంది ఇక్కడ. అండ్ ఒక్కొక్కసారి చెప్పాలంటే కష్టపడిన ఆ లక్ అయితే ఉండదన్నమాట. చాలామంది కష్టపడతారు కానీ బట్ కొంతమందికి ఆ కష్టం తగ్గ ఫలితం కూడా రాదనమాట. చాలామంది మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారు. బట్ నాకు సక్సెస్ రాకపోయినా నేనైతే అస్సలు వదలలేదు, యూట్యూబ్ని అస్సలు వదలలేదు. చాలా కష్టపడ్డాను. సక్సెస్ రాకపోయినా పర్లేదు, నేను దీంట్లోనే ఉంటాను అని చెప్పేసి చేస్తా ఉన్నాను. అండ్ విత్ విహాన్ తోటి ఇంకా ప్రాపర్గా ఛానల్ వర్క్ అయింది. ఒక లెవెల్లో వెళ్ళిపోయిన ఛానల్ అయితే ఒక గుర్తింపు అనేది వచ్చింది, విహాన్ తోటి వచ్చింది. అది కూడా నేను విహాన్కి ఒక పార్షియల్ ఇన్కమ్లా ఉంటుంది, దీనికి బాగా యూజ్ అవుతుంది, ట్రీట్మెంట్కి అన్నిటి బాగా యూజ్ అవుతుంది, మన ఇన్కమ్ వస్తే బాగా యూజ్ అవుతుంది అనుకొని స్టార్ట్ చేసిన. బట్ కంప్లీట్గా విహాన్ వల్లనే ఇదంతా గ్రోత్ అయింది డెఫినెట్గా చెప్పాలంటే. హీ హ్యాస్ బికమ్ ఎ లక్కీ చామ్ డెఫినెట్గా. అండ్ నాకు కోరిక ఏంటంటే దిస్ ఇస్ మై సెట్. ఇంకా ఇవన్నీ చాలా ఉండాలి యాక్చువల్లీ. కొన్ని అయితే అమ్మేశాను, అంటే ఇప్పుడు కాదు. ఇంకో ఇట్లాంటి లైట్ ఉందిగా ఎంబ్రిల్లా, అది ఇంకొకటి సెటప్ ఉండాలి, లైట్ ఇవన్నీ కూడా. ఇది అమ్మేసిన అనమాట. బస్ అందరూ ఉంది కదా అసలుకి, ఇవన్నీ సెట్ చేసుకోవాలి. కొన్ని అయితే అమ్మేసిన అనమాట, అవసరం లేనిది ఒకటి ఎక్స్ట్రా ఉంది, అది అమ్మేసుకున్నాను కొన్ని. అండ్ నాకైతే ఎప్పటికైనా ఒక కోరిక ఉందన్నమాట, మినీ ప్రొడక్షన్ హౌస్ లాగా స్టార్ట్ చేయాలని చెప్పేసి. అట్లీస్ట్ షార్ట్ ఫిలిం వరకైనా మన ఎక్విప్మెంట్ వెళ్ళాలి అండ్ అట్లాంటివి వస్తుంది. అండ్ దాంతోపాటు ఎడిటింగ్ నేనే చేసుకోవాలి, సినిమాటోగ్రఫీ నేనే చేసుకోవాలి. ఇవన్నీ నేర్చుకున్నాను. ఇంకా చాలా నేర్చుకునేది ఉంది. అండ్ ఐ వాంటెడ్ టు బికమ్ ఎ ప్రొఫెషనల్ ఎడిటర్. ఈ రెండిట్లో ఒకటి అనుకున్నాను, ఒక ప్రొఫెషనల్ ఎడిటర్ అవ్వాలనుకున్నాను అండ్ లేకపోతే సినిమాటోగ్రఫర్ అవ్వాలనుకున్నాను. ఈ రెండింటి మీద కొద్దిగా కాన్సన్ట్రేట్ అయితే చేశాను, కొద్దిగా నేర్చుకున్నాను అంతే. ఇంకా నేర్చుకునేది చాలా ఉన్నది. దానికోసం మాకు ఎక్విప్మెంట్ ఉండే ప్లాన్ ఉండే, బట్ ఇప్పుడైతే ఏం లేదు. అది చాలా కాస్ట్లీ ఉంటుంది, ప్రొఫెషనల్ ఎక్విప్మెంట్ ఎడిటింగ్ది, డావిన్సీది. సో ఇప్పుడు కాదు, ఫ్యూచర్లో ఎప్పుడైనా ఖచ్చితంగా ప్లాన్ చేస్తాను. అండ్ నాకు కొన్ని మంత్స్ నుంచి విపరీతంగా కాల్స్ వస్తున్నాయి, మెసేజెస్ వస్తున్నాయి, ఈమెయిల్స్ వస్తున్నాయి. లైక్ ప్రమోషన్ చేస్తారా, మా ప్రోడక్ట్ ప్రమోషన్ చేస్తారా, మా బ్రాండ్ని ప్రమోషన్ చేస్తారా అని చెప్పేసి పిచ్చ కాల్స్ వచ్చినాయి, మెసేజెస్ వచ్చినాయి, ఈమెయిల్ వచ్చినాయి. నేను ఎప్పుడు కూడా దేనికి రెస్పాండ్ అవ్వలే. బికాస్ ఐ డోంట్ వాంట్ టు సోల్డ్ అవుట్ ఫర్ సంథింగ్. ఏదో ఒకటి ఏంటంటే జనాల డబ్బులు పోగొట్టకూడదు అసలుకి. అంటే నాకు ఎలాంటి ప్రమోషన్ వచ్చిందంటే, నాకు చాలా డబ్బులు సంపాదించుకున్నాను, ఈ పాటికి చాలా డబ్బులు సంపాదించుకున్నాను. లాస్ట్ 5-6 monthsలో 10 to 15 lakhs అని సంపాదించుకున్నామని అన్ని ప్రమోషన్స్, అన్ని కాల్స్ వచ్చినాయి. కానీ బట్ ఐ నెవర్ డిడ్ ఇట్ బికాస్ నా ఆడియన్స్కి ప్రాపర్గా ఒక ఛానల్లో మంచి ఇన్ఫోటైన్మెంట్ వీడియోస్ పెట్టాలి, కానీ వాళ్ళకి పిచ్చి ప్రోడక్ట్స్ వేసి రుద్దాలని నేను ఎప్పుడు అనుకోలేదు. అండ్ చాలా వచ్చినాయి, లైక్ ఇంకో ఈ బెట్టింగ్ యాప్స్ ఉంటాయి కదా, విపరీతంగా వచ్చినాయి. దాంతో ఫుల్ డబ్బులు సంపాదించుకోవచ్చు. అంటే ఒక 10 to 15 lakhs అని సంపాదించుకునే స్కోప్ ఉండే కూడా నేను ఎప్పుడు సంపాదించుకోలేదు. బికాస్ ఐ ప్రామిస్ నేను ఎటువంటి ప్రమోషన్స్ ఎప్పుడు చేయాలని చెప్పాను. బట్ ప్రాపర్ మంచి ప్రమోషన్, నీట్ ప్రమోషన్స్ ఉంటాయి తప్ప నేను అసలు చేయనని చెప్పేసి నేను అప్పుడే ప్రామిస్ చేశాను, కొన్ని మంత్స్ బాకే ప్రామిస్ చేశాను. ఇఫ్ ఎట్ ఆల్ యూట్యూబ్ నుంచే డబ్బులు సంపాదించుకున్నదంటే ఈ పాటికి 10 to 15 lakhs అయినా మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండేది నాకు. జస్ట్ ఈ 5 to 6 monthsలో యాక్చువల్లీ అన్ని ప్రమోషన్స్ వచ్చినాయి. బట్ నేను చేయను పిచ్చి ప్రోడక్ట్స్ మీకేసి వృద్ధ. నేను ప్రాపర్గా ఉంటే తప్ప అసలు చేయను. అండ్ అట్లాంటి ప్రమోషన్స్ నుంచి వచ్చే డబ్బు ఇంకొకరు డబ్బులు, అవి బ్యాంక్లో నుంచి కానీ జోబుల నుంచి పోయిన డబ్బులే అవి. అవన్నీ కూడా బెట్టింగ్ యాప్స్ నుంచి పోగొట్టుకునే డబ్బులే అవి. సో అట్లాంటి డబ్బులు నేను వచ్చి విహాన్కి అట్లాంటి డబ్బులతో ట్రీట్మెంట్ ఇప్పించాలని ఎప్పుడు అనుకోలేదు నేను. అండ్ విహాన్కి ఏంటంటే అట్లాంటి డబ్బులతో ట్రీట్మెంట్ చేసినా నాకు విహాన్కి అవి సెట్ అవుతుందని అనిపించలేదు నాకు. అందుకే నేను ఎప్పుడు ఒప్పుకోను అట్లాంటి ప్రమోషన్స్కి. సో యూట్యూబ్ నుంచి వచ్చే మనీతోనే డిపెండ్ అవుతున్నాను. అండ్ ఇఫ్ ఇట్ ఆల్ లేకపోతే మిమ్మల్ని అడిగాను, బట్ మీరు చేసిన హెల్ప్ అయితే అసలు ఎప్పటికి మర్చిపోలేను అసలు. అండ్ రుణం తీర్చుకునే టైం తొందరలో వస్తుంది డెఫినెట్గా. అండ్ వీడియోస్ అయితే నేను ఖచ్చితంగా ఇంకా రోజు చేయాలి. ఐ హ్యావ్ అనదర్
ప్లాన్ యాక్చువల్లీ బిహైండ్ ట్రీట్మెంట్ ప్లాన్లో ఇంకొకటి ఉంది. అది ఒక 2 months తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయాలి ఆ ప్లాన్. అది చాలా ఎక్స్పెన్సివ్ అవ్వబోతుంది డెఫినెట్గా. దాని గురించి అయితే ఇంకా ఇన్ ఫ్యూచర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దిస్ ఈజ్ జస్ట్ నార్మల్ వ్లాగ్ లాగా, అంటే ఎప్పుడు ఒక వేరే వ్లాగ్ పర్సనల్గా ఏదైనా చేద్దాం అనుకున్నాను, ఏం చేయాలనిపించింది, సో ఇది చేశాను. సో దట్స్ ఆల్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.